మామూలుగా కృప గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం, కానీ ఈరోజు దాని గురించి చెప్పడం లేదు. ఈరోజు కొద్దిగా ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఈరోజు చెప్తా ఉండేది. మీరు నేను అనుక్షణము ఎలా రోగం నుంచి తప్పించుకోవాలా అర్థమవుతుందా? ఎలా అనారోగ్యం చేతుల్లో పడకుండా మా వినపడుతుంది వెనకల రామకృష్ణ బ్రదర్ యా అనారోగ్యం ఇక్కడ నా రెడ్డపై ఇక్కడ మీరు ఇక్కడ ఇద్దరు ఇక్కడ రండి, వెనకలు కూర్చోద్దండి. రెడ్డపేట కూర్చో చూసాను, ఆడ ఖాళీ ఉంది కదా, ప్రసన్న పక్కన కూర్చోను రండి. నేను ఈరోజు చెప్తున్నది దయతో ఊరికే విని వెళ్ళిపోయేదానికి అనుకుంటే మీరు చాలా నష్టపోతారు. సో ఈరోజు మీరు నేను చెప్తున్న వాక్యాన్ని అనుక్షణము పాటించి దాని ద్వారా మీరు పాటిస్తే అనారోగ్యంలో మీరు పడే అవకాశం ఉండదు. ఒకవేళ అనారోగ్యం మీ దరిదాపులకు వచ్చిన, అనారోగ్యం మీ శరీరం మీద రాజ్యం చేయలేదు, అనారోగ్యం మీ శరీరంలో నిలబడలేదు. సో అందుకే దయతో జాగ్రత్తగా వినండి. ఒక గంట సేపు ఉంటుంది, ఓకే, తొందరగా ముగించడానికి. అందుకే అసలు ఈ విషయం చెప్పడానికి కారణం ఏమంటే, మీకు తెలుసు మా ఇంట్లో లైక్ పాస్టర్ వాళ్ళ తమ్ముడు ఫ్రైడే చనిపోవడం జరిగింది. ఒక అనారోగ్యం ద్వారా తను చనిపోవడం జరిగింది. చాలామంది వచ్చి అక్కడికి వచ్చి చాలా మీరు కండోలెన్స్ తెలిపారు. సో మీకు చాలా థ్యాంక్స్. మేమే ఎవరికి చెప్పలేదు అనుకోండి. కొంతవరకు చాలా చిన్న వయసు వ్యక్తి, 52 సంవత్సరాలు వ్యక్తి చనిపోవడం జరిగింది. అయితే తను అడ్మిట్ అయినప్పటి నుంచి నేను కొద్ది రోజులు, నేను ఎప్పుడు అంత హాస్పిటల్కి వెళ్తాం అనుకోండి, కానీ కొద్దిగా తను ఎక్కువ రోజులు ఉండడం వలన సో మాకు ఆఫన్ పోవాల్సి వచ్చింది అన్నమాట అక్కడికి. సో ఈ యొక్క 10-15 రోజుల నుంచి లైక్ ఆడ పోవడము, ఆడ చూడడము, ముఖ్యంగా లాస్ట్ 2-3 డేస్ తను చనిపోకముందు చాలా ఇబ్బందులు పడ్డాడు. నేను అంత రెగ్యులర్గా పోలేదు, కానీ సాయంత్రం వెళ్ళేవాడిని, మా మధ్యలో వెళ్ళేవాడిని. కానీ ఆ టైంలోనే ఆ యొక్క వ్యక్తి చాలా లైక్ తడపడి ఏమంటారు తెలుగులో బాధపడేవాడు, ఏమంటారు దాన్ని, తనకలాడడం చూశాను. సో ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అక్కడ తర్వాత ఈనెలైన అందరూ హాస్పిటల్లో కూడా నేను చూస్తే ఎంత రష్, ఎప్పుడు పోయినా రష్ ఉంటుంది పిల్లరా. నేను పోయింది ఒకే హాస్పిటల్, చాలా అన్ని హాస్పిటల్ అన్ని రష్ ఉంటుంది అనుకోండి. ఆ తర్వాత నేను చూశాను అక్కడ చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. చాలామంది కొద్దిగా కూర్చొని అక్కడ విన్నప్పుడు డబ్బులు లేక సార్ మేము పెట్టుకోలేమని డాక్టర్లతో చెప్పుకోవడము. ఇవన్నీ చూసిన తర్వాత ఓకే 10-12 డేస్ నుంచి నాకు యాక్చువల్లీ మనసు సరిగా లేదు పిల్లరా. సో ఎందుకు ప్రభా ఇంత భయంకరంగా ఉంది మనిషి పరిస్థితి, మనిషి జీవితం. సో ఇవన్నీ ఆలోచించుకుంటున్నప్పుడు సరే నేను దేవుని వాక్యంలోకి వెళ్ళి ఏంటి దీని గురించి తెలుసుకోవాలా అంటే నాకు తెలుసు అనుకోండి, కానీ సంఘానికి ఇది చాలా తెలపాలా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా తను కానీ వీళ్ళ తమ్ముడు కానీ లేకుంటే ఏ మనిషి కూడా, ముఖ్యంగా నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే, సో మోనిటర్లో సౌండ్ కొద్దిగా ఇస్తానని, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే మొదట నువ్వు అనారోగ్యంలో పడ్డమే ఏమంటారు దాన్ని, లీగల్ కాదు అది. నువ్వు అనారోగ్యం ఉండడం లీగల్ కాదు అంటారే, అన్యాయం అది. ఏమంటారు మరి లీగల్ కాదు, యా అమ్మా బ్రదర్ సారీ, చట్టబద్ధం కాదు అది, లీగల్ కాదు. నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే నువ్వు నేను అనారోగ్యంలో పడ్డము, అనారోగ్యంలో జీవించుకుంటా ముందుకు పోవడమే చట్టబద్ధం కాదు, ఇల్లీగల్ అది. అది మీ మైండ్లో, నా మైండ్లో ఫస్ట్ రావాలి. అక్కడ మొదటి గేట్ వేయగలం రోగానికి. రోగం తప్పదులే, అందరికీ వస్తుంది, నాకు వస్తుంది అనుకుంటే నువ్వు దానికి ద్వారం తెరిచేవాడు అవుతావు, ఇంకా నిన్ను దేవుడు కాపాడలేడు. అందుకే ఫస్ట్ నీ మైండ్లో ఇది రావాల్సింది ఏమంటే, అనారోగ్యము నా జీవితంలో ప్రవేశించడానికి దానికి హక్కు లేదు. అర్థమైందా?
యేసు ప్రభువు మీన పాపముల కొరకు మాత్రమే చనిపోలేదు పిల్లరా. ఆయన మీన రోగాలు కూడా తీసుకున్నాడు పాపముతో పాటే. నేను ముందుకు ఇంకా మీకు చూపిస్తాను. ఈయన శాపాలు కూడా తీసేసుకున్నాడు. నువ్వు ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో, ఇప్పుడే పిల్లలు కూడా చెప్పినట్లుగా, ఆదాము చేసిన పాపం ద్వారా ఏదైతే ఈ లోకంలోకి వచ్చిందో వాటన్నిటినీ యేసు ప్రభు నీ జీవితం తొలగించి ఆయన అడ్డుగా నిలబడుకొని ఉన్నాడు నీ జీవితంలో. ఈరోజు దుఃఖకరమైన విషయం ఏమంటే, యేసు ప్రభుని రక్షణగా అంగీకరించిన వాళ్ళ జీవితంలో ఇది నమ్మేకి సిద్ధమవుతారు. ఏది? పాపములు క్షమించాడు యేసు ప్రభు, పాప క్షమాపణ కొరకు వచ్చాడు. అంతే అంతే అదే లెవెల్లోనే ఆయన రోగాన్ని కూడా తీసేశాడు. ఏమాత్రము పైన కింద లేదు. లేదా పాపం మెయిన్ కాబట్టి పాపం మిగతావన్నీ ఓకే, నువ్వు భరించడానైనా అన్నీ నేను యాడ్ తీసేసేయగలను. ఒకటైతే ఏదో నువ్వు నేను అలా అజ్ఞాన స్థితిలో ఉంటే ఖచ్చితంగా అనారోగ్యం పాలవుతాం. సాతానుకి తెలిసిపోయింది అనుకో, వీడికి తెలీదు యేసు ప్రభు ద్వారా ఈ వ్యక్తికి లేకుంటే ఈ కుటుంబానికి ఈ యొక్క యేసయ్యను నమ్ముకునే ఈ వ్యక్తికి తెలీదు పాప క్షమాపణతో పాటి రోగం నుంచి కూడా విడుదల పొందుకున్నాడనే జ్ఞానం నీలో లేకుంటే నీ జీవితాన్ని వాడు అనారోగ్య పాలు చేస్తాడు. అందుకే ఫస్ట్ పాయింట్ నీకు నాకు ఉండాల్సింది, ఎంత పాపాలని క్షమించాడని నువ్వు నమ్ముతున్నావు. భూమి మీద యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించింది అందుకు మనం. అదే కొలతలోనే నువ్వు నమ్మాలా, నీ రోగాన్ని కూడా ఆయన తీసేసుకున్నాడు తనలోకి. అందుకే బైబిల్లో దేవుడు క్లియర్గా చెప్పడం ఏంటంటే, జ్ఞానము లేకనే నా ప్రజలు రోగంతో పడుతున్నారు, జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారని రాయబడింది. అందుకే మీకు నాకు జ్ఞానం అవసరం. జ్ఞానం ఏంటి? సిలువలో యేసు ప్రభు మరణము ద్వారా నాకు ఏమొచ్చింది, నాకు ఏం లభించింది, నా జీవితంలోకి ఏది ప్రవేశించింది, ఏది తీసివేయబడింది అనే జ్ఞానం లేకుంటే మీరు నేను నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారని దేవుడే చెప్తున్నాడు. ఆ మాట మన జీవితం మీద పనిచేయడం